మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు గోల్ ఉందా? ఇక్కడ సౌండ్ వచ్చింది, ఇక్కడ సౌండ్ రాలే. మళ్ళీ అడుగుతున్నాను, గోల్ ఉందా? మనుషులు రెండు రకాలు. గోల్ ఉన్నోళ్ళు, గోల్ లేని వాళ్ళు. ఆడోళ్ళు మగోళ్ళు కాదు, పొట్టోళ్ళు పొడుగోళ్ళు కాదు. మనుషులు రెండు రకాలు, గోల్ ఉన్నవాళ్ళు, గోల్ లేని వాళ్ళు. అయితే గోల్ ఉన్న వాళ్ళ, గోల్ లేని వాళ్ళకి ఏంది డిఫరెన్స్? వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను మాట్లాడబోతున్నాను నెక్స్ట్ డైలాగ్. ఏమైంది గొంతుకు? నెక్స్ట్ డైలాగ్, నేను చెప్పబోయే నెక్స్ట్ డైలాగ్ జాగ్రత్తగా వినండి. నేను చెప్పబోయే డైలాగ్ మీ లైఫ్లో మర్చిపోవద్దు. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు, గోల్ ఉన్న వాళ్ళు, గోల్ లేని వాళ్ళు. సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, హిస్టరీ మేకర్స్, హిస్టరీ రీడర్స్, మైండ్ వర్కర్స్, మజిల్ వర్కర్స్, లీడర్స్, లేబర్స్. రెండు రకాలు ఉంటారు. ఈ రెండు రకాలకు మూల కారణం ఏం తెలుసా? గోల్ ఉన్న వాళ్ళు ఒక రకము, గోల్ లేని వాళ్ళు రెండో రకము. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి. గోల్ ఉన్న వాళ్ళు గోల్ కోసం పనిచేస్తారు, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. నీ గోల్ లేకుంటే someone will use you. నీ గోల్ నువ్వు రాయకుంటే నిన్నెట్లా వాడుకోవాలో ఇంకొకరు రాస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ప్రపంచం మీద సాధించారంటే బికాస్ దే హ్యావ్ ఏ వెరీ పవర్ఫుల్ గోల్. నాట్ ఆర్డినరీ గోల్. గోల్ అంటే ఏంది? గోల్ అంటే నీడ్ కాదు. బాగా వినండి, గోల్ అంటే నీడ్ కాదు, గోల్ అంటే వాంట్ కూడా కాదు. బాగా వినండి, గోల్ అంటే నీడ్ కాదు, గోల్ అంటే వాంట్ కాదు, గోల్ అంటే డిజైర్. మరి గోల్ అంటే నీడు, వాంట్కు డిఫరెన్స్ ఏంది? నీడ్ అంటే వేరు, వాంట్ అంటే వేరు, గోల్ అంటే వేరు. భోజనం చేయడము నీడా కాదా? టీ తాగడము వాంట్. ఐఏఎస్ కావడము సింపుల్. ఒక కిరాయి ఇంట్లో ఉండడము, సొంత ఇల్లు కట్టుకోవడము, వర్షం పడ్డప్పుడు నీడకు ఉండడము, థమ్స్అప్ తాగడము. నో, మీరు వాంట్స్లో ఉన్నారా, నీడ్స్లో ఉన్నారా, డిజైర్స్ అంటే గోల్స్లో ఉన్నారో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మీకు ఒక 40 seconds టైం ఇస్తాను. మీ గోల్ రాయండి. 40 seconds టైం గోల్ రాయండి. ఎగ్జాక్ట్లీ 1 yearలో మీరు ఏం సాధించబోతున్నారో గోల్ రాయండి. ఆఫ్టర్ 1 year వాట్ యుడ్ లైక్ టు బికమ్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year రాయండి. ఈ రోజు నుంచి 1 year తర్వాత మీరు ఏం కాబోతున్నారో బుక్లో రాయండి. రైట్ యువర్ గోల్. అయిపోయిందా? ఎవరైనా ధైర్యవంతులు ఉంటే, ఇంతకుముందు చెప్పిన ధైర్యవంతులు ఎవరో, నిలబడి మీ గోల్ చెప్పండి. ఏ మేనేజరు? HR మేనేజర్. వెరీ గుడ్. ఐ వాంట్ టు బి అన్నావు. ఐ వాంట్ అన్నప్పుడు అది గోల్ కాదు, వాంట్. అది గోల్ కాదు, బికాస్ యూ సెడ్ వాంట్. ఐ వాంట్ టు బి అంటే ఇట్ ఇస్ ఎ వాంట్, ఇట్ ఇస్ నాట్ ఎ గోల్. 1 yearలో నీకు వాంట్ కావాలన్నా, గోల్ కావాలన్నా? అందరు వినండి, ఈయన ఒక్కరి ప్రాబ్లం కాదు అది. మీరు కూడా చాలా మంది ఐ వాంట్ టు బికమ్ అని రాసుకున్నారు. నో, ఐ విల్ బికమ్ అని రాసుకోండి. ఐ విల్. ఇప్పుడు ఏమైతావు చెప్పు. దట్స్ ఇట్. ఐ వాంట్ అంటే ఏం కాదు. ఇక్కడ రా ఒకసారి తొందరగా. ఒకసారి జంపు చేయడానికి ట్రై చేయి. నేను జంపు చేయడానికి ట్రై చేయమన్నా, నువ్వేం చేసావు? జంప్ చేశాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి.
ట్రై చేయి, ట్రై చేయి. ట్రై అంటే వాంటు. ఒకసారి జంప్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ విల్. గో. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎవరు కూడా వాంట్ అని వాడకండి. వాంట్, ఇఫ్, బట్ 3 ఆర్ యూజ్లెస్ వర్డ్స్. 3 ఆర్ యూజ్లెస్ వర్డ్స్. సార్ ఏం చెప్పాలి సార్? ఏం చెప్పొద్దు. ఐ విల్ బికమ్, దట్స్ ఇట్. అవును సార్, నేను చేద్దామనుకుంటే మా ఇల్లు వాస్తు బాగలేదు కదా, నేను పుట్టిన టైం మంచిది కాదు కదా. పుట్టిన టైం మంచి కదా, ఏమైంది సార్? నేను పుట్టినప్పుడు శుక్రుడు వక్ర చూపు చూసిండు సార్. ఓహో అలాగా, అయితే ఏమైంది? ఇప్పుడేం సార్, 7:30 నడుస్తుంది సార్, ఏలినాటి శని. అది ఏమైంది? ఏది ముట్టుకుంటుంది మట్టి అవుతుంది సార్. అలాగా, మళ్ళీ భోజనం ఎందుకు మట్టి అయితే లేదో? పని దొంగ, ఇటువంటి వాళ్ళు మన చుట్టుముట్టు ఉన్నారు. గోల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాసుకోండి. గోల్ అని రాసుకోండి పెద్దగా. ఐ కెనాట్ కమ్ డౌన్ ఆల్వేస్. ఓకే, గోల్ అని రాసుకోండి. ఇక్కడ గోల్ కింద రాయండి డ్రీమ్ అని రాసుకోండి. గోల్ కింద డ్రీమ్ అని రాసుకోండి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన గోల్ను ఒక కళగా మార్చుకోవాలి. కళ గురించి చాలామంది చెప్పారు మన స్పీకర్స్. ఎటువంటి కళ? నిద్ర రాని కళ. ఆ కళ నిద్ర రాని కళగా గోల్ ఉన్నప్పుడు ఏమీ తెలుసా? ఒక డిజైర్ పుడుతుంది. ఆ డిజైర్ పుట్టాలంటే 2 టెక్నిక్లు ఇస్తాను, దయచేసి వినండి. ఒకటో టెక్నిక్ ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారో బాగా వినండి. మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఆ విషయము ఒక ముగ్గురికి చెప్పాలి. ఫస్ట్ టెక్నిక్. ఆ ముగ్గురికి వెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్పొద్దు. హలో, మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక ముగ్గురికి చెప్పాలి. ఫస్ట్ పర్సన్, who loves you, who is that? Right. Second person, whom you love. ఫ్రెండ్ చెప్పొచ్చు కదా, ఆలోచిస్తారండి. ఒకరు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, 2 మీరు ప్రేమించేవాళ్ళు. ఓకే, ఈ ఇద్దరికి ఈ రోజున చెప్పండి, రేపన చెప్పండి మీరు ఏం రాశారో. అందరు రాశారా గోల్? అందరు రాశారా? మీరు ఏం రాశారో రేపన చెప్పండి. కానీ 3వ మనిషికి ఈరోజు సాయంత్రమే చెప్పండి. నిన్ను ఎప్పుడు అసహించుకుంటాడు, నిన్నెప్పుడు తిట్టేటోడు, నిన్నెప్పుడు విమర్శించేవాడు, నిన్నెప్పుడు హేళన చేసేవాడు, నిన్నెప్పుడు అవమానం చేసేవాడు, నిన్నెప్పుడు కించపరిచేవాడు, నిన్నెప్పుడు కాళ్ళు లాగేవాడు, వాడికి మాత్రం ఈరోజు సాయంత్రం చెప్పండి. అన్నా చెప్పురా అంటాడు. నేను కాకతీయ టాపర్ అంటే, నువ్వారా నీ మోహము అంట. నువ్వు అయితవా అంటాడా? ఎలా? అది ముందుగా నేర్పించి, అందుకనే నేర్పిన. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నిజంగా మన శ్రేయోభిలాషులు. మనల్ని విమర్శించేవాడు ఉన్నాడంటే చాలు, మనము విజయానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. విమర్శించే వాళ్ళను గౌరవించండి, విమర్శించే వాళ్ళను రెస్పెక్ట్ చేయండి. ఎవడు విమర్శించే వాళ్ళు లేకుంటే కొన్ని కొత్తగా వెతికి పట్టుకోండి. నిన్ను రోజు తిట్టేవాడు ఒకడు కావాలి. ఒకటో టెక్నిక్. ఈరోజు నుంచి మజా వస్తుంది కదా మీకు. ఎవరెవరు తిట్టాడు? నా తిట్టే ఇంకా తిట్టే తింటాడు. సార్ నో, యూ విల్ ఎంజాయ్. బికాజ్ నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. రోడ్డు మీద కాకతీయ నెంబర్ 1 అంటాడు. అరే ఐఏఎస్ అని పిలుస్తుంటాడు. సో దే విల్ బి హెల్పింగ్ యూ. సార్ నో? రైట్. నెంబర్ 2, నువ్వు ఏమి కాదలుచుకున్నావో ఒక పేపర్ పైన రాయి, పెద్దగా రాయి, బోల్డ్గా రాయి, ప్రింట్అవుట్ తీసుకో. 3 కాపీస్ చేయదాన్ని. ఫస్ట్ కాపీ మీరు తల ఎక్కడైతే ఎవ్రీడే ఇలా అని, అమ్మాయిలు కాదు అబ్బాయిల సంగతి చెప్తున్నా. అమ్మాయిలు ఈ మధ్యలో ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. అబ్బాయిలు మాత్రం రోజు 1/2 అవర్ 1 అవర్ అక్కడ ఒక పేపర్ అతికించుకోండి. ఇక్కడ మనోడు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఇట్లాగనే అక్కడ ఏం కనిపిస్తుంది? నేను కాకతీయ నెంబర్ 1. అక్కడ కనీసం రోజు 5-6 సార్లు వెళ్తారు. 2వ ప్లేస్, భోజనము చేసే ప్లేసు. మీరు భోజనం చేసే ప్లేస్లో ఒక పేపర్ అతికించుకోండి. ఐ విల్ బికమ్ సో అండ్ సో బై సో అండ్ సో ఇయర్. రోజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? మీ ఇష్టం. మనోడు ఏం చేస్తాడు?
ప్రతిరోజు భోజనము చేస్తున్నప్పుడు నీ గోల్ను చూసి నువ్వు భోజనం చేస్తుంటే ఆ విజువలైజేషన్ ద్వారా నువ్వు ఏమి కాదలుచుకున్నావో, నువ్వు తిన్న ప్రతి ఒక్క ముద్దలో నుంచి ఆ శరీరానికి అందించే శక్తికి అందించే ఆ అన్నము ద్వారా, భోజనము ద్వారా లోపలికి వెళ్ళి ఆ రక్తంలో కలిసి ఆ రక్తము ద్వారా ప్రతి ఒక్క కణముకు అందించాలి నీ లక్ష్యము. అందుకోసమే భోజనం చేస్తున్నప్పుడు మూడో టెక్నిక్ అన్లోడింగ్. బాత్రూమ్ అక్కడ అతికించుకోండి. నీ జీవితంలో సర్వస్వతంత్రంగా బ్రతికే ప్లేసు అదొకటే. చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఏముండవు. అక్కడికి వెళ్ళగానే కనపడలే. చాలా మందికి మంచి మంచి ఆలోచనలు అక్కడే వస్తాయి. చూడు బాస్, భోజనం చేసే దగ్గర, నువ్వు రెడీ అయ్యే దగ్గర, నువ్వు స్వతంత్రంగా ఉన్న ప్లేస్, దిస్ 3 places ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ పోయినప్పుడు నీ గోల్ గుర్తు రావాలి. ఒకటోదని చెప్పాను, ముగ్గురికి చెప్పమని. రెండోదని చెప్పాను, 3 places. ఈ 2 చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 yearలో 6 నెలల్లో మీరు ఏం చేసుకున్నారో గోల్, మీరు అది కాకుండా నన్ను అడగండి. ఇంతవరకు 232 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న జడ్జిలకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు నా జడ్జిలు ఈరోజు. దట్ టైమ్ దే ఆర్ మై స్టూడెంట్స్, ఆల్మోస్ట్ స్టూడెంట్సే, కానీ జడ్జిలు అయ్యారు. 11వ తారీఖు నాడు నేను జడ్జిలు కాబోతున్న క్యాండిడేట్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. వాళ్ళందరూ జడ్జిలు అవుతారు నాకు తెలుసు. బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ ప్రిన్సిపల్స్. డూ ఇట్. హలో, డూ ఇట్. దీంట్లో ఏమైనా లాస్ ఉందా? ఏమైనా ఫైనాన్షియల్ లాస్ ఉందా? లేనది. నేను ఫైనాన్షియల్ లాస్ లేని చెప్తాను మీకు అన్ని. హ్యాపీగా పెట్టుకోండి. ఈ 2 అయిన తర్వాత ఏమి తెలుసా, ఆ డిజైర్ మీకు ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తుంది. ఆ డిజైర్ ఏం తెలుసా, డిజైర్ అనే పదము డిసిస్ట్ అనే లాటిన్ నుంచి పుట్టింది. డిసిస్ట్ మీనింగ్ ఒకసారి చూసుకుంటే, డిక్షనరీ చూసుకోండి కావాలి. డిసిస్ట్, ద మీనింగ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ కట్ ఆఫ్, లీవ్, గివ్ అప్. ఏమన్నారు? సో ఒక్క వర్డ్ తీసుకుందాం. ఫస్ట్ కట్ ఆఫ్ తీసుకుందాం. కట్ ఆఫ్ కంటే పైన ఏముంది? రాసుకున్నారు కదా. కట్ ఆఫ్ కంటే పైన ఏముంది? డిజైర్ దేనికి పుట్టింది? డిసిస్ట్ రూట్ ఏంది? డిజైర్కి రూట్ ఏంది? డ్రీమ్కి రూట్ ఏంది? గోల్. ఫస్ట్ ఏంది? సౌండ్ రావాలి. ఫస్ట్ ఏంది? లాస్ట్ ఏంది? గట్టిగా. ఫస్ట్ ఏంది? లాస్ట్ ఏంది? ఫస్ట్ ఏంది? లాస్ట్ ఏంది? అంతే బాస్. ఎవరన్నా ఏమన్నా సాధించాలంటే, గోల్ సాధించాలంటే కొన్ని కత్తిరించుకోవాలి, కొన్ని వదిలిపెట్టుకోవాలి, కొన్ని గివ్ అప్ చేయాలి, కొన్ని కట్ ఆఫ్ చేయాలి, కొన్ని లీవ్ ఇట్, కొన్ని వదులుకోవాలి బాస్. ఏదన్నా వదులుకుంటేనే ఏదన్నా వస్తుంది నీ జీవితంలో. ఏం వదులుకోవాలో నేను చెప్తాను. మీ బుక్లో ఇలా లైన్ కొట్టండి. ఇటు సైడ్ రాసుకోండి. ఇటు సైడు టీసీ అని పెట్టండి. హెడ్డింగ్ టీసీ అని పెట్టండి. టీసీ ఓ సైడ్. రెండో సైడ్ పీసీ అని పెట్టండి. పీసీ ఒక సైడు టీసీ లేదు తీసేది. ఇట్స్ వెల్కమ్ నో. ఒక సైడు టీసీ అని రాయండి, ఒక సైడు పీసీ అని. టీసీ అంటే టెంపరీ కట్ ఆఫ్, పీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. టీసీలు చెప్తాను రాసుకోండి. నంబర్ 1 టీసీ సినిమా, నంబర్ 2 టీసీ కేబుల్ టీవీ. తొందర రాసుకోండి ఫాస్ట్. నంబర్ 3 టీసీ క్రికెట్ వాచింగ్. నంబర్ 4 చాటింగ్ యూజ్లెస్, సొల్లు కబుర్లు అంటుందని. నంబర్ 5 సెల్ ఫోన్. ఈ 5. ఇప్పుడు పీసీలు చెప్తాను. టీసీ రాసుకున్నారా? చెప్పండి గట్టిగా. నంబర్ 1 చెప్పండి. సౌండ్. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, 5. ఇప్పుడు
పీసీకి రండి అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. ఇది జీవితంలో ఇవి 5 ఏ ఒక్కటున్నా దరిద్రులుగా బతుకుతారు. దరిద్రమే వాళ్ళ ఇంట్లో ఏముండదు. ఇంకా నంబర్ 1 రాసుకోండి, ఓవర్ స్లీప్, అతి నిద్ర. నంబర్ 2 లేజీ. నంబర్ 2 లేజీ. నంబర్ 3 లేజీ అంటే తెలుగు చెప్పాలా, సోమరి, సోమేరి. హైదరాబాద్ భాషలో ఇంకేదో అంటారు. 3వది పోస్ట్పోన్మెంట్, ప్రొకాస్టినేషన్, వాయిదాలు వేయడము, టాల్నా హిందీ మే. 4వది నెగటివిటీ. 5వది హెజిటేషన్, మొహమాటము, తమిళంలో తయ్యక్కం, కన్నడలో సంకోచ, హిందీలో ఇచ్కిచావటం, నా భాషలో ఎయిడ్స్. మొహమాటం ఈజ్ ఈక్వల్ టు ఎయిడ్స్. ఇక్కడ ఇది చెప్పాను, ఇక్కడ ఇది చెప్పాను. ఎసార్నో ఈ 10లో మీకు ఎన్నున్నాయో టిక్కులు కొట్టుకోండి. టిక్కులు కొట్టుకోండి. 10 ఎట్లుంటుందమ్మా మొహమాటం విశేషంగా ఇంతకుముందు ఏం లేవా? ఏమి లేవంటే నువ్వు మనిషివే కాదన్నట్టు. ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఫస్ట్ నేను పాదాభివందనం చేసుకుంటా, తర్వాత పెద్ద కొబ్బరికాయ తీసుకురండి. 4 నేను అడుగుతా ఉంటాను, 9 ఎంతమందికి ఉన్నాయి చెలబెట్టండి. 9 వెరీ గుడ్, కంగ్రాట్స్, 90% మార్కులు వచ్చాయి. 80, 8, 7, 6, 5, 4, 3, 2, 1 నన్. వాళ్ళు నన్నే. మీకు మొహమాటం లేదా? ఒకటి ఉంది కదా, ఒకటి ఉందే నీకు, ఏం లేదా? ఏదో ఏదో డిఫరెంట్ ఉండినా. నీ దగ్గర మొహమాటం లేకుంటే ఎండి అట్ ఎందుకు కాలే? నీ దగ్గర మొహమాటం లేకుంటే నంబర్ 1 ఎందుకు కాలేను ఇంతవరకు? ఎవరినైనా అడగాలంటే భయం నీకు, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలంటే భయం నీకు. అందుకోసమే దాంట్లో ఉండదు. నీకు తెలియదు ఏంటంటే నీకేం తెలియదో నీకు అది తెలియదు. నీకేం తెలుసు అంటే నీకేం తెలుసో. ఇదంత ఇంపార్టెంట్ కాదు. బాగా వినండి, బాగా వినండి. నీకేం తెలుసో నీకు అది తెలుసు, నీకేం తెలియదో నీకు అది తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా? నీకేం తెలుసో నీకు ఏం తెలియదో నీకు తెలుసు, కానీ తెలుసుకో. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలా? ఒకటోది ఏంటంటే నాకేం తెలుసు, నాకు అది తెలుసు. నీకేం తెలుసు? తెలుగు వచ్చు నీకు, ఎస్ ఆర్ నో? హిందీ, కొద్ది ఇంగ్లీషు, మీ అమ్మ నాన్న పేరు తెలుసా, మీ ఇంటి తెలుసా, మీరు ఏం చదువుకోరో మీకు తెలుసా, మీ ఫోన్ నెంబర్ తెలుసా, మీ నాయన ఫోన్ నెంబర్ తెలుసా? అయితే ఏంది? మీకేం తెలుసు మీకు అదే తెలుసు. అందుకోసమే మీరు ఎక్కడున్నారో మీరు ఎక్కడే ఉన్నారు. మీకేం తెలుసో మీకు అది తెలుసు కాబట్టి మీరు ఎక్కడున్నారో. ఇప్పుడు వినండి, తెలుగు వచ్చా రాదా మీకు? చెప్పండి గట్టిగా. దీన్ని తెలుగులో ఏమంటారు? మైకువా? తెలుగులో ఏమంటారు? ఏందో నువ్వు వెళ్ళి వాళ్ళ దానికి వెళ్ళి శబ్దగ్రాహకం తీసుకురామంటే శబ్దగ్రాహకం ఏంది బాబు, తెలుగులో చెప్పన్నా అంటాడు. నీకు ఏమి తెలుసు అంటే నీకు ఏమేమి తెలియదు సంగతి తెలుసు, ఎస్ ఆర్ నో? సో వీ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ దట్. అవి రాసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఇంగ్లీషు, లాంగ్వేజ్, కమ్యూనికేషన్స్, ఇస్ ఆల్. నీకేమేమి తెలియదో అవన్నీ తెలుసుకుంటుండాలి. సో అది ఏంటంటే ఫస్ట్ మీరు 10లో పీసీలో మాత్రం ఒకటి ఉండొద్దు. పీసీ ఏమని ఉంటే హాబీగా ఉంచుకోవచ్చు, హ్యాబిట్గా ఉంచుకోవద్దు. బాగా వినండి, టెంపరీ కట్ ఆఫ్లో ఉన్నవి హాబీగా పెట్టుకోండి, హ్యాబిట్గా పెట్టుకోకండి. ఎందుకోసం అంటే ఒక్కటి చెప్తా. ఫస్ట్ ఏం చెప్పండి? సినిమాలో ఎవరో చెప్పారు మన స్పీకరు, వాని బట్టలు వానియా, చెప్పండి గట్టిగా,
పోనీ మన జుట్టు అందా, పోనీ డైలాగులు వానియా, పోనీ మన తిండి వాందా చెప్పండి, పోనీ డ్యాన్స్ వాందా, పోనీ ఫైటింగ్లు వానివా, మన మంది ఏంది బాడీ డ్యాన్స్ వాందా, కోరియోగ్రాఫర్ లేకుంటే ఒక స్టెప్ వేయలేడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాడి సంగతులు, వాడు మనలాగా తిరిగలడా బయట, మనలాగా బయటకు పోవాలడా, మనం ఏటన్నా పోతాము, ఏటని తిరుగుతాము, ఏమైనా చేస్తాము. హలో, వాడు జైల్లో ఉంటాడు, ఆల్మోస్ట్ జైలే. ఇప్పుడు నా ముందు ఒక హీరో ఉన్నాడు, నా హీరో జుట్టు నా హీరోదే, నా హీరో బట్టలు నా హీరోయే, నా హీరో డైలాగులు నా హీరోయే, నా హీరో స్క్రీన్ పే నా హీరోదే, నా హీరో డైరెక్షన్ నా హీరోదే, నా హీరో విత్ లైఫ్ ఫైటింగ్ నా హీరో. అయ్యా, నిజమైన హీరో నా ముందు కూర్చుండయ్యా, వాడు హీరో కాదు, నువ్వే హీరో, నిజమైన హీరో వాడు కాదు. మనమేం చేస్తాము, నేను పలానా వాడి ఫ్యాన్, ఇవ్వడికి నీకు నువ్వు ఫ్యాన్ కాబట్టి ఈ రోజు నుంచి నీ ఫ్యాన్ అసోసియేషన్ పెట్టుకోటి, నువ్వు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్ అని నువ్వే. వేరే వాడికి ఎవరికి ఎంత ఫ్యాన్ కావాలి బాస్? ఎందుకోసం అంటే వాడికి గోల్ ఉంది కాబట్టి, నీకు గోల్ లేదు కాబట్టి గోల్ ఉన్నోడు గోల్ లేని వాడుకుంటాడు. సింపుల్. రెండోది ఏం చెప్పాను నీకు? రెండోది చెప్పాను, మీకు తెలుసా ఒక అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంది, అర్ధరాత్రి 11:70 అవుతుంది. ఆ సమయంలో కరెంటు పోయింది. వెనుక నుంచి 4 యువకులు వస్తున్నారు. ఆ 4 యువకులను చూసి అమ్మాయి పరిగెత్తింది. అమ్మాయి పరిగెత్తిన చూసి 4 యువకులు పరిగెత్తుకొచ్చారు. తర్వాత ఏమైతుందో చెప్పే ముందు మీకొక ఆ బ్రేక్లో వీడు ఆ టైంలో వాడు యాడ్ చేసుకుంటాడు. యాడ్స్ అయినాక వస్తాడు, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ బ్రేక్. ఆ 4 యువకులు పరిగెత్తుకొచ్చి అమ్మాయిని అడిగారు, అమ్మాయి ఎక్కడెళ్ళాను నువ్వు? నేను త్రోవ తప్పాను, ఎక్కడ వెళ్తున్నానంటే ఆ 4 యువకులు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ హాస్టల్లో వదిలిపెట్టి వచ్చారు. ఆ 4 ఇంపాక్ట్ ఎన్ స్టూడెంట్స్. వీడు ఏదో ఆశించిండు, వినండి, మనకేం పని లేదు కాబట్టి కేబుల్ టీవీ వాళ్ళందరూ మనం వాడుకుంటారు. మనకున్న తెలుగు ఛానల్స్ ఎవరికి లేవు. మీరు ఏదన్నా టీవీ చూడాలనుకుంటే నేను ఒకటే ఒక టీవీ చూడిన తర్వాత పని చేయండి, చూడండి హెచ్ఎం టీవీ ఎవ్రీడే మార్నింగ్ 7:30 జై హో సక్సెస్ మంత్ర. తర్వాత పని చేయండి, వద్దు ఇంకా మనకు పనికొచ్చాడు ఒకటి ఉండదు, ఇంకా తర్వాత పనికొచ్చాడు ఒకటి ఉండదు ఏ టీవీ ఛానల్లో కూడా. మనకు పనికొచ్చి చూడండి. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. గోల్ ఉన్నోడు గోల్ లేని వాడుకుంటాడు. మూడోది ఏంటండి? క్రికెట్. క్రికెట్ ఫైనల్స్ లాగానే మనోడు కూర్చుంటాడు టీవీ ముందు. వాడు అక్కడ రుద్దుకుంటాడు, వీడికి రుద్దుకుంటాడు. మెంటల్ గాళ్ళు. అక్కడ 11 మంది ఎందుకు పనికిరానోళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియన్ యూత్ వెనుక తీసుకెళ్తున్న 11 మంది ఓడిపోయినా గెలిచిన డబ్బులు వస్తాయి. నీ కరెంటు బిల్లు కళ్ళద్దాలు తప్ప ఏమొస్తాయా నీకు? అరే క్రికెట్ మీద ప్రేమ ఉంటే రోజు గంట సేపు ఆడండి బాస్, ఒళ్ళన్న వంగుతుంది. చూస్తే ఏం రాదు, 5 గంటల క్లౌజ్. ఈ క్రికెట్ చూసేటోళ్ళని ఎప్పుడన్నా మెల్లగా ఇలాంటి కెమెరా పెట్టి రికార్డ్ చేయండి. ఈ వీడి మొహము ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ హాస్పిటల్ మొహము సేమ్.
క్రికెట్ చూసి మీ టైం అంతా మరి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఏం లేదు. మిమ్మల్ని వాడుకుంటారు. 11 మంది గోల్ ఉంది, 11 కోట్ల మంది గోల్ లేదు కదా. దట్స్ ఇట్. సార్ ఈ రోజు నుంచి క్రికెట్కు మీరు ఫ్యాన్లు కాకండి. 4వది ఏంది బాస్? ఇప్పుడు హుమ్లా తెలంగాణ వస్తుంటావా? తెలంగాణ వస్తారా? ఎట్లా వస్తున్నా? ఈయన పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ కోసం పనిచేస్తున్నట్టు. ఎన్ని గంటల మాట? 4 గంటలు. హలో, మీకు తెలుసా అమ్మాయి కొత్త బాయ్ ఫ్రెండ్ హోటల్లో ఎన్ని గంటలు? 4 గంటలు. పనికిరాని సొల్లు కబుర్లు ఎందుకే? చాటింగ్ యూజ్లెస్, కట్ ఆఫ్. 5వది సెల్ ఫోన్ బాస్. ఇంతకుముందు సెల్ ఫోన్ రాకముందు మనుషులు ఇట్లా నడిచేవాళ్ళు. వచ్చినాక వాని బతికే వంగిపోయింది. ఏది ఉన్నా లేకున్నా సెల్ ఫోన్ అయితే ఉంటుంది. సెల్ ఫోన్ ఉంటే ఏమైంది తెలుసా? ఏం కాదు, పెట్టుకోండి. ఆన్ చేసి జేబులో పెట్టుకోకండి. ఆన్ చేసి జేబులో పెట్టుకోవద్దు. ఇక్కడ పెట్టుకుంటే తొందరలో కార్డియాలజిస్ట్ను కలవాలి, ఇక్కడ పెట్టుకుంటే డాక్టర్ సమరం కలవాలి. Lot of side effects with the cell phone. My youth are spoiling only by one of the most important obstacle is cell phone. ఈ పిచ్చి పనులు చేయడానికి, అన్ని రావడానికి, అన్ని చేయడానికి ఇది క్లాస్లో కూర్చుంటాడు. వీడు అది ఎంత ఫాస్ట్గా ఫింగరా, అది మిషనా? పోనీ అన్నేమైనా భాష ఉంటుంది. ఒకసారి గట్టిగా ఫోన్ లాక్కున్న తర్వాత చూసిన ఏముంది, ఏడున్నవరా అని వాడు వేరారియో అనొచ్చు కదా. ఏడున్నవరా, ఈడియు ఉన్నవరా, VUNNARA. అక్కడి నుంచి వచ్చింది ఏం లేదురా, నువ్వేడున్నవరా, క్లాస్లో కూర్చున్నారా, ఏమైందిరా, ఓ సుత్తిగాడు వచ్చి నన్ను. ఏం చేయాలి బాస్? వినండి బాస్, దిస్ ఆల్ ఆర్ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ లైఫ్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, సెల్ ఫోన్ మీరు వాడండి, లేకుంటే సెల్ ఫోన్ కంపెనీలు మిమ్మల్ని వాడుకుంటున్నాయి. పనికొచ్చే విషయానికి వాడండి. మీరు ప్రతి ఫోన్ను లేవట్టి మాట్లాడుతుంటే వాడికి ఏం పని లేదనుకుంటారు ఎదుటి వాళ్ళు. ఫోను లేపట్టకుంటే అన్నగారు బిజీ ఉండి అనుకుంటారు. నీకు రెస్పెక్ట్ పెడితే కానీ తగ్గదు. మై సిన్సియర్ రికమెండేషన్, కమ్యూనికేట్ మ్యాక్సిమం విత్ మెసేజెస్, డోంట్ టాక్ మోర్. ఈ 5 మెయిన్గా పర్మనెంట్ కట్ ఆఫ్స్ బాస్. సార్ టెంపరీ కట్ ఆఫ్స్. నౌ లెట్ మీ టాక్ అబౌట్ ది పర్మనెంట్ కట్ ఆఫ్స్. ఇవన్నీ కూడా హ్యాబిట్గా ఉంటే హాబీగా మార్చుకోండి. ఇవన్నీ సరదాగా పెంచుకోండి, సరదా పెట్టుకోండి. ఇప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ ద పర్మనెంట్ కట్ ఆఫ్. బాస్ మీరు ఎప్పటికప్పుడు కాల్ చేసేస్తాను. మీకు ఎప్పుడప్పుడు కాల్ చేస్తాను. ఓకే, నేను లేకుంటే వీళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. ఓకే, ఆర్ యూ రెడీ? నంబర్ 1 ఏంటిది? ఓవర్ స్లీప్. ఒక మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి? నేను చెప్పింది ఫైనల్. మినిమం 6 hours, మ్యాక్సిమం 7 hours. దట్స్ ఇట్. మినిమం 6 hours, మ్యాక్సిమం 7 hours ఎట్ దిస్ ఏజ్. డోంట్ స్లీప్ మోర్ దెన్ దట్ టైం. మీరు అడగండి, సార్ పడుకుంటే ఏమైంది? అడగండి, నన్ను అడగండి గట్టిగా అడగండి. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను, వినండి. ఓకే, ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయినా? ఎవరికైనా ఎనీబడి మెట్ విత్ యాక్సిడెంట్? ఏమైంది బాబు నీకేమైంది? ఫ్రాక్చర్ అయింది. ఎన్ని రోజులు బ్యాండేజ్ కట్టారు? 40 days. 40 days తర్వాత బ్యాండేజ్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేయని చెయ్యి ఇట్లా వచ్చిందా? మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది? 40 days బ్యాండేజ్ కడితే చెయ్యి తిరిగి రావడానికి 3 నెలలు పట్టింది.
ఎస్ ఆర్ నో? అంటే 40 రోజులు నీ చేతికి పని చెప్పకుండా తిరిగి పని చెప్పడానికి 3 నెలలు పట్టింది. మన శరీరంలో ఏ పార్ట్ను కూడా తక్కువ పని చెప్తే అది పని చేయడం మానేస్తుంది. వీడు ఏం చేస్తాడంటే పడుకుంటా ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock లేస్తాడు. ఐఎమ్ సారీ ఎర్లీ మార్నింగ్ 9 o'clock లేస్తాడు. ఎర్లీ మార్నింగ్ అది లేచి తింటాడు, మళ్ళీ అంటాడు, లేకుంటే తొందరగా పడుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, పడుకోవడానికి జీవితంలో ఒక రోజు వస్తుంది బాస్. ఆ రోజు పడుకున్న తర్వాత ఊరంతా వచ్చి లేపినా లేవవు. ఆ రోజు గురించి బతుకున్నప్పుడు ఎందుకు తొందర? ఆ రోజు గురించి బతికినప్పుడు ఎందుకు తొందర? డోంట్ స్లీప్ వెన్ యు అవేక్, వెన్ యు అలైవ్. జీవించున్నప్పుడు ఎక్కువసేపు పడుకోవద్దు బాస్. పడుకోవడం ఓన్లీ జస్ట్ రెస్ట్ కోసం పడుకోండి. రెస్ట్ ఎక్కువ తీసుకుంటే రెస్ట్ పడుతుంది. ఓన్లీ 6 hours. ఎస్ ఆర్ నో? డోంట్ స్లీప్ మోర్ దెన్ 6 hours ఆర్ మ్యాక్సిమం 7 hours. హాలిడేస్లో 7 hours 1 minute అలౌ చేస్తున్నాం. ఓకే, మీకు కుడి చేయి ఉందా? షో మీ రైట్ హ్యాండ్, ఆల్ ఆఫ్ యూ షో మీ రైట్ హ్యాండ్. ఇలా చెప్పండి, ఇలా అనండి, ఇలా పెట్టండి. నాతో పాటు చెప్పండి. నేను రేపు ఉదయం నుంచి నా జీవితాంతం వరకు అనారోగ్య పరిస్థితుల్లో తప్ప, అనుకోని పరిస్థితుల్లో తప్ప ప్రతిరోజు 5:30 ఉదయం లేదా అంతకంటే ముందే నిద్రలేస్తానని, తిరిగి మధ్యాహ్నం 1 గంట వరకు పడుకోనని మాట ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఓ భగవంతుడా, మాట తప్పను. అన్నం తిన నోట్లకెళ్ళి మాట ఇచ్చాను, మాట తప్పను. గాడ్ బ్లెస్ యూ. అనవసరంగా వచ్చిరు నా క్లాస్కు, అందరు బుక్ అయిపోయారు. ఏం చేయించాను బాస్? ప్రమాణం చేయించాను. అందుకనే 1 అని చెప్పిన. 1 తర్వాత అనుకో. ఇట్లాస్ ఉంటే ఇంటెలిజెంట్ వాళ్ళు మొన్న విశాఖపట్నం పోయినప్పుడు, హలో వినండి సార్, ఇది మర్చిపోయినా. ఏది? మధ్యాహ్నం 1 వరకు మర్చిపోయినా. నేను ప్రమాణం చేసినా వచ్చేసిన. ఓ 15 days తర్వాత ఫోన్ చేసిన, బాబు లేస్తున్నావు సార్. ఎన్ని గంటలకు? 5:30 చెప్పినా కదా సార్. లేస్తున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు? లేచి పండుకుంటా సార్, అంతే. లేచి మళ్ళీ పంటున్నా. ఎందుకు? నా ప్రమాణంలో ఆ కిటుకు పెట్టలే. ఈరోజు మీ అందరికి ఏం చేసింది తెలుసా? 5:30కు నిద్ర లేచి తిరిగి 1 వరకు పడుకోవడానికి మాట ఇచ్చారు. ఈ ప్రమాణం పైన మీరు నిలబడితే బాస్, ఈ ప్రమాణం పైన నిలబడితే తొందరలో ఒక ప్రమాణం చేయబోతున్నారు. ఓ కంపెనీకి పెద్ద జాబ్ హోల్డర్గా, ఒక పెద్ద బిజినెస్, ఒక పెద్ద జాబ్, మంచి జాబ్లో ప్రమాణం చేయబోతున్నారు. బికాస్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ వెన్ యూ వేక్ అప్. మార్నింగ్ నిద్ర లేచే వాళ్ళు జంతువులు కూడా లేస్తే, కీటకాలు కూడా లేస్తే, ఎస్ ఆర్ నో? ఒక గుడ్ల గూబ తప్ప. అందుకోసమే లేటులు లేచామని అంటారు, ఉల్లుక పట్ట అంటారు. అంటే తెలుసా ఉల్లుక పట్ట అంటే? ఉల్లు అంటే గుడ్ల గూబ తప్పించి ఏ జంతువు అనేది నిద్రలేస్తుంది. ఈ జంతువు మాత్రము 8:30 వరకు పడుకుంటారు. ప్లీజ్ డోంట్ స్లీప్ మోర్. ఇప్పుడు అడగండి, సార్ లేచి ఏం చేయాలి? అడగండి, గట్టిగా అడగండి. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఏం చేయండి, ఒక 1 week వరకు మీరు అలారం సెట్ చేసుకోండి మొబైల్ ఫోన్లో. మొబైల్ ఫోన్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన అలారంతో ఫోన్ ఓపెన్ అవుతుంది, తెలుసు కదా మీకు. హ్యాపీగా మొబైల్ ఫోన్ పక్కకు పెట్టుకోండి. 5:30 పెట్టుకోండి. యాక్చువల్గా నేను ఎవ్రీడే పంపిస్తాను మెసేజ్ 5:30కి, అలవాటు చేద్దామని. అయితే నిన్న ఈరోజు మన ఇది ఉంది కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ఉంది కాబట్టి. హలో, అంతే, ఆయన పెట్టింది కదా. ఓకే, రైట్. నా ఏం చేయాలి? 5:30కి నిద్రలేవండి. 5:30 నిద్రతో ఏం చేయాలి? నేను చెప్పి చేయాలి. బాబు నువ్వు ఆనేనా క్లాస్ తీసుకునేది? మెడిటేషన్ అంటే ఎందుకంటే తెలుసా? అది కూడా కళ్ళు మూసుకోవచ్చు కదా అని ఛాన్స్ నాకు తెలుసు. నోవే నేను చెప్పినవన్నీ కూడా సిస్టమేటిక్గా వినండి. యూ ఫాలో దిస్, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్.
మార్నింగ్ వేకప్ 5:30. 5:30కి నిద్ర లేవగానే ఏం తెలుసా అండి? నిద్ర లేస్తున్నప్పుడే మెలకువ వస్తుందా? కళ్ళు తెరుస్తారా? కళ్ళు తెరుస్తారా? మెలకువ వస్తుందా? మెలకువ రాగానే నీ మీద నువ్వు జోక్ వేసుకోవాలి. నా జోక్ మీకు చెప్పదా? నా పర్సనల్ జోక్ ఏంటంటే, నాకు మెలకువ రాగానే నేను ఇంకా బతికే ఉన్నా అనుకుంటా. ఏమనుకుంటా అంటే, నిద్ర లేవగానే నవ్వుతూ నిద్ర లేస్తే మన సెరిటోనిన్ ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. మన ఎండమూరి గారు చెప్పారు సెరిటోనిన్ గురించి. ఎస్ ఆర్ నో? ఇట్ షుడ్ బి యాక్టివేటెడ్. లేవండి, లేస్తప్పుడు ఇలా లేవద్దు. అనవసరంగా క్లాసులు అలా నెగిటివ్ కాదు. బెడ్ పై నుంచి జంప్ చేయండి. జంప్ చేసేసి బెడ్షీట్ ఉంటుంది కదా, రా ఓకే ఓకే మధ్యలో ఉంది, మధ్యలో అయింది. అది లేకుంటే వీళ్ళు ఇదే ఛాన్స్ అని చెప్పి మళ్ళీ పండుకోరు. ఓకే, మార్నింగ్ లేవని ఏం చేయాలి తెలుసా? హ్యాపీగా నిద్ర లేసేసి బెడ్ పైన జంప్ చేసి బెడ్షీట్ ఉంటుంది కదా, బెడ్షీట్ నువ్వు ఒక్క నిమిషంలో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయకుంటే అది రా 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 అని పిలుస్తుంటుంది. అది మళ్ళీ పిలుస్తుంటుంది. ఆ బెడ్షీట్ ఫోల్డ్ చేస్తే మీ ఇంట్లో మీ అమ్మ, వీనికి ఏమైందిరా బాబు, ఫస్ట్ అక్కడి నుంచి డైరెక్ట్గా కంప్లీట్ చేసి కొద్దిగా నీళ్ళు తీసుకొని బయటకు వచ్చేసేసి హ్యాపీగా ఒక ఫుల్ వాటర్ బాటిల్ ఇలా ఎత్తాలంటే గడగడగడగడ తాగాలి. తాగిన 5 నిమిషాలకు రాజధాని ఎక్స్ప్రెస్సో, శాతవాహన ఎక్స్ప్రెస్సో, ఏపీ ఎక్స్ప్రెస్సో, చాలామంది ఇది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ టు కంప్లీట్ బిఫోర్ 5:30 ఆర్ 5. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కంప్లీట్ చేసి బయటకు రావాలి. ఇలా స్టార్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు శ్వాస ఫాస్ట్ కాగానే కుర్చీలో కూర్చోండి. కుర్చీ లేకుండా కింద కూర్చొని స్వామీజీ చెప్పాడు కదా ఆ మెడిటేషన్ అలా ప్రాక్టీస్ చేయండి. ఓ 20 మినిట్స్ 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కళ్ళు ఓపెన్ చేయండి. అప్పుడు ఎనర్జీ ఉంటుంది. అప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోండి. వాటర్లో కొద్దిగా తాగేసేసి హ్యాపీగా చదువుకుంటూ కూర్చోండి. ఇంకా చదవడం ఇష్టం లేకుంటే మీ ఇష్టమైన టీవీ ఛానల్ పెట్టుకోండి. ఏ టీవీ ఛానల్ పెట్టుకుని ఆ టైంలో 5:30కి వాళ్ళ పాద స్పర్శకు నోచుకోలేని మనము గొప్ప గొప్ప స్వామీజీలు, బాబాలు, చాలా గొప్ప గొప్ప పీపుల్ వస్తుంటారు. ఎసారో ఒక బుక్ పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తారు రాసుకోండి. చాలు, రోజు హాఫ్ అన్ అవర్ వినండి. అప్పుడు టీవీ పెట్టుకునేది అప్పుడు, రాత్రికి మసాలాలు కాదు. ఓకే, యూ డూ దిస్, దెన్ ఐఎమ్ టెలింగ్ యూ యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. తర్వాత స్నానం చేయండి, హ్యాపీగా బ్రష్ చేసుకోండి, స్నానం చేయండి. అబ్బాయిలు రోజు షేవింగ్ చేసుకోవాలి, అసహ్యంగా ఇట్లుండదు. నీట్గా ఉండండి. హ్యాపీగా భోజనం చేసేటప్పుడు దానికి నమస్కారం పెట్టి భోజనం చేయండి. స్నానం చేసి బయట రాగానే ఫోటోలకు నమస్కారం పెట్టండి. ఇవన్నీ మీ అమ్మ మీ నాన్న ఏమైంది వీనికి, నిన్నటి వరకు ఇలా ఉండేవాడు ఇలా అయ్యాడు. ఇంపాక్ట్ తర్వాత మీ లోపల కొన్ని ఇంపాక్ట్ రావాలి, కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు రావాలంటే మీ ఇంట్లో వాళ్ళని మార్పులు గుర్తించాలి. ఎస్ ఆర్ నో? డూ సంథింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఆర్ యు రెడీ? ఆ రకంగా సాయంత్రం వరకు హ్యాపీగా తిరగండి. ఇంటికి వచ్చిన తర్వాత మనుషులు అనే వాళ్ళు మాత్రమే స్నానం చేస్తారు. నైట్ ఎవరు చేస్తారు స్నానము? మనుషులు అనేవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తారు, స్నానం చేసి భోజనం చేస్తారు. భోజనం చేసి పడుకుంటప్పుడు కేవలం ఇంపాక్టెడ్ అయిన మాత్రము బ్రష్ చేసుకొని పడుకుంటారు. ఇంపాక్ట్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే. ఇది బాస్ ఒక దినచర్య. ఇలా మీరు మెయింటైన్ చేస్తే లేజీ ఉంటుందా? నో లేజీ. యాక్టివ్, లోపల బాడీలో ఎనర్జీ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా వేరే విషయాలు చెప్పే ముందు